స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. చట్టం సాధన కోసం 1,00,000 సంతకాల సేకరణ మహోద్యమం. రాష్ట్ర బడ్జెట్లో 5% నిధులు కేటాయించాలి. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాదు కమిటీ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు గైని రాములు అధ్యక్షతన బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ 2012 నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 300 మాత్రమే చెల్లిస్తుందని, దీనితో వికలాంగులు ఎట్లా బ్రతుకుతురని ప్రశ్నించారు. నిత్యావసర సరకుల ధరలు 300 రెట్లు పెంచిన మోడీకి వికలాంగుల పెన్షన్స్ పెంచాలనే ఆలోచన ఎందుకు రావడం లేదన్నారు. 2015 డిసెంబర్ 3న ఆర్భటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధులు బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదని అన్నారు. 2025 నుండి 26 కేంద్ర బడ్జెట్లో వికలాంగులకు మొండి చెయ్యి చూపినరాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 0.025% కేటాయించడం ఎంత వరకు సమంజసం అన్నారు. మోడీ పాలనలో కేటాయించిన నిధుల్లో 2020 నుండి 21లో 64%, 2021 నుండి 22లో 86%, 2022 నుండి 23లో 79%, 2023 నుండి 24లో 93% విడుదల చేయకుండా వికలాంగుల గురించి మాట్లాడే హక్కు మోడీ ప్రభుత్వంకు ఎక్కడిదని అన్నారు. వికలాంగుల కోసం అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిందని అన్నారు. స్కీమ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్స్ యాక్ట్ పథకానికి కేటాయింపులు మరింత తగ్గించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. 2022 నుండి 23లో 250.39 కోట్లు, 2024 నుండి 25లో 135.33 కోట్లు కేటాయిస్తే 2025 నుండి 26 బడ్జెట్లో 115.10 కోట్లకు తగ్గించారని అన్నారు. గత బడ్జెట్లో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు 758.01 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో 741.80 కోట్లకు తగ్గించారు.